వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కోవిడ్ నివారణ చర్యలపై సీఎస్ వీడియో కాన్ఫరెన్స్. అధికారులకు పలు సూచనలు చేసిన సోమేష్ కుమార్. పశ్చిమ గోదావరి జిల్లాలో అధికారులతో డీసీఎం సమావేశం. వ్యాక్సినేషన్ పరీక్షల నిర్వహణపై చర్చించిన ఆళ్ల నాని. అచ్చంపేటలో తరుణ్ చుగ్ ర్యాలీపై దాడిని ఖండించిన బండి సంజయ్. పోలీసులు ఏకపక్షంగా టీఆర్ఎస్ కు కొమ్ము కాస్తున్నారని ఆగ్రహం. పటాన్చేరులో మందకోడిగా కరోనా పరీక్షల నిర్వహణ. పరీక్షా కేంద్రాల్లో కిట్ల కొరత, అసహనం వ్యక్తం చేస్తున్న ప్రజలు. పెద్దపల్లి జిల్లాలో దొంగల ముఠా అరెస్ట్. 2 లక్షల విలువ గల బంగారు ఆభరణాలు స్వాధీనం. డీటెయిల్స్ చూస్తే సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కోవిడ్-19 నియంత్రణ చర్యలపై జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, డిఎంహెచ్ఓలు, ఆసుపత్రుల సూపరింటెండెంట్లతో బీఆర్కే భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా కట్టడికి అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు, మానవ వనరులను గరిష్ట స్థాయిలో ఉపయోగించుకోవాలని స్పష్టం చేశారు. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. రోగి ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని సరైన వైద్య సేవలను అందించడానికి ప్రతి ఆసుపత్రిలో అనువైన వసతులను అందుబాటులో ఉంచాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. కరోనా కేర్ సెంటర్లను ఉపయోగించుకోవాలని, తేలికపాటి లక్షణాలతో బాధపడుతున్న రోగులు ఈ కేంద్రాల్లో చేర్పించి చికిత్స అందించాలని సూచించారు. ఆసుపత్రికి వచ్చిన ప్రతి పేషెంట్ ను చేర్చుకుని చికిత్స అందించాలని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా కేసులు పెరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో ఏపీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని చర్చించారు. కరోనా బాధితులు, అనుమానితులకు మెరుగైన సేవలు అందించే విధంగా కాల్ సెంటర్ సిబ్బంది పనిచేయాలని, వ్యాక్సినేషన్ పరీక్ష నిర్వహణ వేగవంతం చేయాలని ఆయన సూచించారు. is with Dr. Joshi, with Dr. Jagdish. Testing is with Dr. Joshi. He was doing contact tracing, sir. Dr. Priyanka Chesna, sir. Contact tracing, sir, ante total management of containment management, sir. Venkatramana 4,000 నుంచి 4,500 beds వరకు next 2-3 days లో వెళ్ళిపోతాం, sir. So that overall in charge is Venkatramana, sir. ఇది కాకుండా RDOs and local SDPOs కి బాధ్యత అప్పచెప్పడం జరిగింది, sir. Just find out. Then sir, home isolation, Dr. Chakradhar చూస్తున్నారు, sir. So Dr. Chakradhar is taking care of home isolation. ఈయన home isolation లో ఎవరెవరు ఉన్నారో అది చూస్తారు, sir. ఎవరు ఇస్తారు, ఒకవేళ సిచ్యువేషన్ డిటీరియేట్ అయితే టోటల్ హాస్పిటల్ మేనేజ్మెంట్ చూస్తున్నారు. హెల్ప్ డెస్క్ అండ్ CCTVs. ప్రతి కోవిడ్ హాస్పిటల్లో CCTV ఫుటేజ్ మనం చూశారు, సార్. ఇప్పుడు ఆ CCTV ఫుటేజ్ ఇక్కడ అవైలబుల్ ఉంది. హెడ్ క్వార్టర్లో కూడా అదే CCTV ఫుటేజ్ అవైలబుల్ చేయడం జరిగింది. దానికి నోడల్ ఆఫీసర్ మోహన్ గారు. మీ అందరి తప్పు కేసు దానికి మరి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మీరందరూ కూడా జిల్లాను ఈ విధంగా కరోనా కేసుకు సంబంధించి రాష్ట్రంలోని తప్పు కేసుకు సంబంధించి చేసుకున్నందుకు మనందరినీ కూడా అభినందిస్తున్నాం. కానీ మనందరూ కూడా ఇంకా ఎందుకంటే డే బై డే కేసులు కొంత ఈ జిల్లాలో కూడా పెరుగుతున్నటువంటి ఇటువంటి టైంలో మీరు ఇంకా కూడా అప్రమత్తంగా ఉండవలసినటువంటి అవసరం. ప్రజలను కూడా ఇంకా వారికి సంబంధించి ఏదైతే ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తూ ఉన్నాయో, సూచనలు వస్తూ ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకు ఇంప్లిమెంట్ చేసే విధంగా అందరూ కూడా. ఎందుకంటే కలెక్టర్ గారు కూడా అంతకుముందు హెల్త్ డిపార్ట్మెంట్లో కమిషనర్గా వర్క్ చేసి జిల్లాలో ఈ టైంలో రావడం కూడా మీకు చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మనం కూడా ప్రిపేర్నెస్ చేసుకున్నాం. రానున్నటువంటి ఈ సమావేశంలో ఇప్పుడు ఏదైతే ప్రభుత్వ మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశంలో ఏదైతే సూచన చేశారు, ఒక 4-5 days లో పూర్తి స్థాయి ప్రజాప్రతినిధులతో పూర్తి స్థాయి రివ్యూ తీసుకుని జరుగుతుంది. ల్యాబ్ వచ్చినటువంటి శాంపుల్స్, డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్, ల్యాబ్ లో కావాల్సిన మెషిన్స్, ల్యాబ్ లో కావాల్సిన CMR వెబ్సైట్ లో డేటా ఎంట్రీ, డిక్లరేషన్ ఆఫ్ ఆల్ రిజల్ట్స్
is with Dr. Joshi, with Dr. Jagdish. Testing is with Dr. Joshi, so he was doing officer Tamil. Contact tracing, sir, Dr. Priyanka Sesna, sir. Contact tracing, sir, ante total management of containment management, sir. Venkatramana, 4,000 నుంచి 4,500 beds వరకు next 2-3 days లో వెళ్ళిపోతాం, sir. So that overall in charge is Venkatramana, sir. ఇది కాకుండా RDOs and local SDPOs కి బాధ్యత అప్పచెప్పడం జరిగింది, sir. Just find out. Then, sir, home isolation, Dr. Chakra. అచ్చంపేటలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ పాల్గొన్న ర్యాలీపై జరిగిన దాడిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఖండించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని అనేందుకు అచ్చంపేట దాడే నిదర్శనమని ఆయన అసహనం వ్యక్తం చేశారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో తాము ఓడిపోతున్నామని తెలిసి టీఆర్ఎస్ నేతలు అసహనానికి గురవుతున్నారని ఆరోపించారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ టీఆర్ఎస్ కు కొమ్ము కాయడం సరికాదన్నారు. టీఆర్ఎస్ ఒత్తిడితో పోలీసులు బీజేపీ కార్యకర్తలను విచక్షణారహితంగా కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం శాశ్వతం కాదని పోలీసులు గుర్తుంచుకోవాలని హితవు పలికారు. తమ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డ పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చేరు నియోజకవర్గ పరిధిలోని పటాన్చేరు అర్బన్, బానూర్, పారిశ్రామిక, బొల్లారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో కరోనా ర్యాపిడ్ ఆర్టీపీసీఆర్ కిట్లు లేకపోవడంతో గత 2 రోజుల నుండి పరీక్షలు మందకొడిగా సాగుతున్నాయి. కరోనా విజృంభించడంతో భయాందోళనకు గురైన ప్రజలు, కరోనాకు గురైన రోగులు ఆసుపత్రి ముందు క్యూ కడుతున్నారు. కిట్లు లేక అందరికీ పరీక్షలు నిర్వహించలేకపోతున్నామని నిర్వాహక అధికారులు చెబుతున్నా వారికి సన్నిహితంగా ఉన్న వారికే మొదటి ప్రాధాన్యతతో టెస్టులు చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా ప్రభుత్వం కిట్లు సరైన మోతాదులు అందించలేకపోవడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరి ఏంటి 150 టెస్ట్ చేస్తే ఎంత గ్యారెంటీ లేదు. లాస్ట్ కూడా చెప్తున్నా, ఎన్ని వస్తే గన్నే చేస్తా. ఇలా శుద్ధంలో ఎవరు లేదు, పక్కలో ఎవరు లేదు. విజయశేఖర్ గారి ప్రోత్సాహంతో ఆక్సిజన్ ఈ కరోనా పేషెంట్లకి ఆక్సిజన్ లేని కొరత వల్ల అది తెలియపరచడం జరిగినది. నా యొక్క కృషి వల్ల నాకు తెలిసిన వాళ్ళ దగ్గర ఈ గవర్నమెంట్ హాస్పిటల్ బిల్లు పేరు చెప్పి నేను తేవడం జరిగింది. దానికి ఒక కొంతమంది ప్రాణాలని మనం రక్షించగలిగిన ఈ హాస్పిటల్కి ఎల్లకాలం డెవలప్ చేస్తానని హామీ ఇస్తున్నాను. ఏ విషయంలో అన్నా కరోనా వ్యాధి యొక్క ప్రపంచంలో విపరీతంగా వ్యాపించి ఉంది. సెకండ్ వేవ్ కూడా చూస్తూ ఉన్నాము. అదేవిధంగా పిఠాపురం పట్టణంలో కూడా కేసులు విపరీతంగా ఉన్నాయి. మరి హెల్త్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి ఆదేశాలు ఏమిటంటే
పిఠాపురం పట్టణంలో గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక 10 బెడ్స్ ప్రత్యేకించి ప్రజా సంఘాలను, ఉద్యమ నాయకులను ప్రశ్నించే ప్రతి గొంతును అణిచివేసేందుకే ప్రభుత్వం ప్రజా సంఘాలపై నిషేధం విధించిందని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ ప్రజా ఫ్రంట్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు కావలి యాదయ్య అన్నారు. ప్రజా సంఘాలపై నిషేధం విధించడంపై ఆయన మీడియాతో మాట్లాడారు. న్యాయబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడం గిట్టని ప్రభుత్వం నిషేధించే విధించిందని, దీనిని అందరూ తీవ్రంగా ఖండించాలని ఆయన కోరారు. ఈరోజు ఉదయం 9:30-10 గంటల సమయంలో ఒక న్యూస్ పేపర్ ఆంధ్రజ్యోతి, నేను ఆంధ్రజ్యోతికి డైలీ పాఠకుడను. అందులో భాగంగానే ఈరోజు కూడా ఆంధ్రజ్యోతి పేపర్ చూశాను. ఫ్రంట్ పేజీలోనే వచ్చినటువంటి వార్తలు ఒకటి ప్రధానమైన వార్త, మహారాష్ట్ర పాల్ఘర్లో ఆసుపత్రిలోని రోగులు సజీవ దహనమైనట్లు, దానితో పాటు విప్లవ రచయితల సంఘం విరసంపై, దానితో పాటు మరో 16 సంఘాలపై నిషేధం విధిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ గారు జీవో నంబర్ 73ను జారీ చేశారు. ఇది తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలకు వర్తిస్తున్నట్లు కూడా స్పష్టం చేశారు. ఈ 16 సంస్థలు ఎట్లా చట్ట వ్యతిరేకమైనవో చెప్పడంలో మాత్రం సోమేష్ కుమార్ గారు విఫలమయ్యారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇవి చట్ట వ్యతిరేకమైన సంస్థలు కావు కాబట్టి అతనికి ఎలాంటి ఆధారాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఆ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించని ఎడల ప్రజలను సమీకరించి కూడా ప్రశ్నించడంలో కూడా ముందు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో జల్సాలకు అలవాటు పడిన దొంగతనం చేసిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. రామగుండంలో సింగరేణిలో విధులు నిర్వహిస్తున్న అజ్మీరా వెంకటేశ్వర్లు ఇంట్లో కొందరు దుండగులు 7.5 తులాల బంగారు ఆభరణాలు చోరీ చేశారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన రామగుండం పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించగా దొంగతనం చేసినట్లు వెల్లడైంది. నిందితుల నుండి బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు తరలించారు. ఈ కేసు ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు. నాకు 24వ తారీఖు నాడు 24/3/20 ఆ ప్రాంతంలో అజ్మీరా వెంకటేశ్వర్లు, ఈ సన్నాఫీరా 55 years ఉంటుంది. ఇతను వచ్చి సింగరేణి ఉద్యోగం చేస్తాడు. క్వార్టర్ నెంబర్ T114లో ఉంటాయండి. ఈయన ఆ రోజు ఈ నైట్ 8 o'clock డ్యూటీకి వెళ్ళి మళ్ళీ 2:30 ఆ ప్రాంతంలో డ్యూటీ నుంచి రావడం జరిగింది. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు లేరు. అయితే ఆయన డ్యూటీ వేసిన తర్వాత చూస్తే డోరు లాక్ పగలన్నట్టు కనిపించింది. ఇమీడియట్గా డౌట్ వచ్చి లోపలికి వెళ్ళి వస్తువులను తీసుకుంటే కొన్ని బంగారు ఆభరణాలు అనే దాదాపు 1.5 తులాలు పోయినట్టు ఇమీడియట్ అండర్టైన్ కాల్ చేయడం జరిగింది. మా పోలీసు వాళ్ళు పోయి దాన్ని చూసాను, చెక్ చేసి ఎర్లీ మార్నింగ్ వచ్చి మాకు కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. దాని బేస్ మీద కంప్లైంట్ కట్టి మా ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ టీం దాన్ని డిటెక్ట్ చేసే పనిలో ప్రాపర్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసే కూడా వరకు మొత్తం అన్ని విధాలు చూసినప్పుడు టెక్నికల్ ఎవిడెన్స్ మెయిన్గా ఇందులో ఈ కేసులో డిటెక్షన్కి ఉపయోగపడేది టెక్నికల్ ఎవిడెన్స్. ముఖ్యంగా వాళ్ళ దాని ప్రకారం వర్కౌట్ చేసినప్పుడు వాళ్ళ ఇంటి వెనకాలనే ఉంటాడు పిల్లాడు, దర్శల ప్రవీణ్ కుమార్ అని చెప్పి 18 years, ఇది కూడా T216 క్వార్టర్స్ నెంబర్లో ఉంటాడు. అతను ఈ దీంట్లో సస్పెక్ట్గా వెరిఫై చేయగలిగింది. తర్వాత అతన్ని పట్టుకొచ్చినప్పుడు అతను ఇంట్రాగేషన్లో కన్ఫ్యూజ్ చేయడం జరిగింది.
నేనే తీసాను చేసాను. మొత్తం ఒక 5 ఎవరంటే 5 ఎవరంటే బత్సల ప్రవీణ్ కుమార్, నేను దేవన్, ఇన్సుల కిరణ్, నామతాబాద్ రవితేజ, చత్తారి వసంత్ కుమార్, కోట్ల ప్రీతం. మహబూబాబాద్ జిల్లా జోర్నకల్ మండలం బొడ్రాయితండ గ్రామంలో పంచాయతీ సెక్రటరీ పమ్మి ప్రవీణ విధులను అడ్డగించిన విషయంలో పై అధికారులు విచారణ చేపట్టారు. గ్రామంలో విచారించి కోవిడ్ విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని అడ్డుకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మాస్క్ లేకుండా షాప్ నడిపినందుకు ఎంఆర్ఓ, ఎంపీడీఓ షాప్ను సీజ్ చేశారు. జోర్నకల్ పట్టణ షాపు యజమానులందరూ ఖచ్చితంగా మాస్క్ ధరించాలని సూచించారు. నేనన్నా ఎక్కడ చూసినాను అంటే నేను హైదరాబాద్ చూసినా అన్నది. మరి మాకు తక్కువ ఉన్నా కదా అని అన్నది. ఇదంతానే మాటకు మాట ఆమె వేరే ఓవర్ చేస్తున్నావు కదా నువ్వు పోయినసారి ఒకసారి కూడా అంత ఓవర్ చేసినావు, ఈసారి కూడా అంత ఓవర్ చేస్తున్నావు నువ్వు. ఇక ఇష్టం వచ్చినట్టు ఇద్దరు మొగుడికి వెళ్ళాలి. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. అమ్మాయి లాగుతారు, గుర్తు పడతా అంటారు. పట్టారు సార్, పట్టకుంటే పట్టిరు చెప్పు తీసుకొని వస్తూనే ఉంది ఆ అమ్మాయి, వాళ్ళ భర్త, వాళ్ళ భార్య. మా అక్క లేకపోతే అక్కడికి వచ్చేది అమ్మాయి. పిల్లగాడు మీదికి వస్తూనే ఉన్నాడు, చేయబట్టుకుంటూ చాలా మంది గుడి కదా సార్. చాలా మంది గుర్తుంటే ఇక ఆ అమ్మాయి అసలు చెప్పు తీసుకొని ఈ అమ్మాయి మీద పోతూనే ఉంది. మన రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు, అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు మేము ప్రతిరోజు కూడా మాస్క్ ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాము. అదేవిధంగా ఏదైతే షాపులు ఉన్నాయో ఆ షాపులో కూడా మాస్కులు పెట్టుకోవాలని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా కోవిడ్ నిబంధనలన్నీ కూడా పాటించమని చెప్పడం జరుగుతుంది. కానీ బొడ్రాయితండాలో గల రుక్కీ షాప్ నందు నిన్న వారు కోవిడ్ నిబంధనలు పాటించకుండా, అదేవిధంగా మాస్క్ ధరించకుండా ఉండడం ద్వారా పంచాయత్ సెక్రటరీ గారు నిన్న వచ్చేసి ఆ యొక్క రుక్కీ మీద ఒక మాస్క్ ఎన్ఫోర్స్మెంట్ కేసు కట్టడం జరిగింది. దానిలో భాగంగానే వారు కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించేందుకు ఈరోజు గౌరవ తహసీల్దార్ గారి ఆధ్వర్యంలో, గౌరవ ఎంపీడీఓ గారి ఆధ్వర్యంలో ఏదైతే కోవిడ్ నిబంధన ఉల్లంఘించిన షాప్ యొక్క ఏదైతే షాప్ ఉందో ఈ షాప్ను ఈరోజు సీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి డోర్నకల్ మండల ప్రజలందరికీ మా పోలీసు వారి యొక్క మనవి ఏంటంటే, ప్రతి ఒక్కరూ ఏదైతే ప్రభుత్వం విధించిందో కోవిడ్ నిబంధనలు అందరూ ఖచ్చితంగా పాటించాలా, మాస్కులు ధరించాలా. అదేవిధంగా ఎవరైతే నిబంధనలను పాటించకుండా ఉంటారో వారి యొక్క షాపులు ఖచ్చితంగా సీజ్ చేయబడతాయని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పుకున్నాను. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. వికారాబాద్ జిల్లాను జోగులాంబ జోన్ నుంచి చార్మినార్ జోన్లో విలీనం చేసేందుకు కృషి చేసిన రామ్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. రామ్మోహన్ రెడ్డి పోరాట ఫలితమే వికారాబాద్ జిల్లా జోగులాంబ జోన్ నుంచి చార్మినార్ జోన్లో విలీనం కావడం ఖాయమైందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ లింగదల్లి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యం లోపల ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో మా జిల్లా కాంగ్రెస్ నాయకులైనటువంటి రామ్మోహన్ రెడ్డి గారికి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వము వికారాబాద్ను జోగులాంబ జోన్లో చేర్చి అందరికీ ఉపాధి, మన ఉద్యోగస్తులకు అందరికీ ఇబ్బంది పెట్టే పని చేసింది. అప్పుడు రామ్మోహన్ రెడ్డి గారు అఖిలపక్ష సపోర్ట్ అందరి అన్ని పార్టీల సపోర్ట్ తీసుకొని ఏదైతే ఉద్యమం చేసిందో దాని ప్రతిఫలమే ఈరోజు వికారాబాద్ చార్మినార్ జోన్లో కలపడం జరిగింది. అందుకోసము మా కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు అయినటువంటి రామ్మోహన్ రెడ్డి గారికి పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యం లోపల ఈరోజు అందరు సీనియర్ నాయకులు మరియు కార్యకర్తల మధ్యలో పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. వికారాబాద్ జిల్లాను మరి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం జోగులాంబలో కలపడం జరిగింది. కలిపితే మన వికారాబాద్ జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగింది. ఇక్కడ ఉన్న వికారాబాద్ జిల్లాలో ఉన్న ఎవరైతే ఉద్యోగస్తులకు ఈరోజు జోగులాంబ జిల్లాలో వెళ్ళి వాళ్ళతో పోటీ పడాలంటే చాలా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఆ రోజు మా వికారాబాద్ జిల్లా
ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలో మరి మా వికారాబాద్ జిల్లాలో రంగారెడ్డి జిల్లాలో వికారాబాద్ జిల్లాలో ఏకైక ఎమ్మెల్యే మా రామారెడ్డి గారు ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం పైన వికారాబాద్ జిల్లాను జోగులాంబ కలిపినందుకు ఆ రోజు పోరాటం చేస్తూ నిరాహార దీక్షలు చేస్తూ ధర్నాలు చేస్తూ ఈ రోజు ఎన్నో కార్యక్రమాలు చేసి వికారాబాద్ జోన్లో కలపాలని చెప్పేసి చార్మినార్ జోన్లో కలపాలని చెప్పేసి ఆ రోజు పోరాటం చేసిన ఏకైక వ్యక్తి ఎవరంటే మా జిల్లా అధ్యక్షుడు రామారెడ్డి గారు అని చెప్పేసి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ లో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ ఉప సర్పంచ్ కొండా శ్రీనివాస్ గౌడ్ ముస్తాబాద్ హరిహరపుత్ర అయ్యప్ప దేవస్థానంలో మంగళిగడ్డ వీర ఆంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేశారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కరోనా నుండి త్వరగా కోలుకోవాలని కోరుతూ అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ముస్తాబాద్ నుండి అగ్రహారం ఆంజనేయ దేవస్థానం 37 కిలోమీటర్ల వరకు పాదయాత్రగా బయలుదేరి 111 కొబ్బరికాయలు కొట్టి 111 ప్రదక్షిణలు చేసి ప్రత్యేక పూజలు చేశారు. జై కేటీఆర్, జై కేటీఆర్, జై కేటీఆర్, జై కేటీఆర్, జై కేసీఆర్. అయ్యప్ప స్వామి ఆలయంలో మరి వీర హనుమాన్ ఆంజనేయ స్వామి ఆలయంలో మా కొండ శ్రీనివాస్ గౌడ్ యొక్క ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కె చంద్రశేఖరరావు గారికి, మా నియోజకవర్గానికి రాష్ట్ర మంత్రి వర్యులు కె తారక రామారావు గారికి పాజిటివ్ వచ్చిందని చెప్పి తెలిసినటువంటి సందర్భంలో నిజంగా అభిమానులుగా, పార్టీ కార్యకర్తలుగా నేను కొంత ఆందోళన గురి అయినటువంటి మాట వాస్తవం. సరే, కరోనా ప్రళయంలో కరోనా కేవలం అతిథులం కావనేటువంటి భావంలో మరి నిత్యం ప్రజలకు సేవ చేస్తూ ఈ ప్రజల బాగోగులు మన్నల కోసం ఆకాంక్షించేటువంటి ఈ రాష్ట్ర నాయకులు ఇద్దరు బాగుండాలని చెప్పి అయ్యప్ప స్వామి దేవాలయంలో పూజలు చేసి మరి ముస్తాబాద్ ఆంజనేయ స్వామి దేవాలయంలో కూడా పూజలు చేసి మరి అదే తడువుగా అగ్రహారం వరకు నేను పాదయాత్ర చేస్తానని చెప్పి ఒక సంకల్పంతో మా అయినటువంటి కల్వకుంట్ల తారక రామారావు గారికి కరోనా పాజిటివ్ వచ్చిందని తెలియగానే మేము చాలా బాధ లోనై మరి వారి ఆరోగ్యము తొందరగా కుదుట పడాలని మరి ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో అయ్యప్ప స్వామి ఆలయంలో హనుమాన్ టెంపుల్ ఆలయంలో ప్రత్యేకమైన పూజలు నిర్వహించి ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో కరోనా మహమ్మారి ఉధృతంగా విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి కఠిన చర్యలు తీసుకుని వ్యాప్తిని అరికట్టాలని కోరుతూ బీజేపీ మండల అధ్యక్షులు కేంద్ర నారాయణ ఆధ్వర్యంలో ఎంఆర్ఓకి, గ్రామ పంచాయతీ ఈవో నర్సారెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు గుమ్మడి భీమారెడ్డి, జిల్లా కార్యదర్శి కొల్లూరి చంద్రశేఖర్, అసెంబ్లీ కన్వీనర్ బాబా రావు పటేల్, మండల కార్యదర్శి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఎంఆర్ఓ గారికి మరియు గ్రామ పంచాయతీ ఈఓ గారికి మెమోరండం ఇవ్వడం జరిగింది. అది కూడా కరోనా వైరస్ చాలా పెరుగుతుంది కనుక హాఫ్ డే లాక్డౌన్ వేయాలని మెమోరండం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత పాజిటివ్ వచ్చిన కేసులు వాళ్లకు ఇంట్లోనే ఉంచి శానిటైజర్ చేసి వాళ్ళ కుటుంబాలను మొత్తం కరోనా టెస్టులు చేపియాలని డిమాండ్ చేస్తూ ఇవాళ బీజేపీ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గత కొన్నేళ్లుగా అనుభవం కలిగిన టెక్నీషియన్స్ తో మెరుగైన టీవీ సర్వీసింగ్ సేవలు అందిస్తూ వినియోగదారుల విశేష ఆదరణ పొందుతున్న నాగోల్ సాయినగర్లోని శ్రీ బజాజ్ టీవీ సర్వీసింగ్ సెంటర్ ఇప్పుడు మరిన్ని మెలకువలతో టీవీ సర్వీసింగ్ సేవలు అందించేందుకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా టీవీ సర్వీసింగ్ సెంటర్ ప్రొపరేటర్ నరసింహ మాట్లాడుతూ తమ సెంటర్లో అన్ని రకాల బ్రాండెడ్ కంపెనీల టీవీలను సర్వీసింగ్ చేస్తామని చెప్పారు. దీనిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
వర్క్ చేసే ప్లేస్ ఇది. టీవీ ఎక్కువ ప్రాబ్లం ఉన్నప్పుడు ఇంటికి వచ్చి చెక్ చేసిన తర్వాత ఇక్కడ తీసుకొని వస్తాము. ఈ స్పేర్ పార్ట్స్ పోయిన తర్వాత తీసుకొని చెక్ చేసి ఓకే అంత వర్క్ చేసిన తర్వాత రెండింగ్ పెట్టుకొని ఒక 1 డే రెండింగ్ పెట్టుకున్న తర్వాతనే మేము డెలివరీ ఇస్తున్నాం మేడం. చెప్పండి మీ షాప్ పేరు? శ్రీ బజాజ్ టీవీ సర్వీస్ సెంటర్. ఏరియా మీ ఏరియా? అల్కాపురి లక్కీ రెస్టారెంట్ బిసైడ్. ఓకే, కొంచెం దూరంలోనే వస్తుంది మీకు. ఓకే ఓకే. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ ఫీల్డ్లో? నేను ఈ ఫీల్డ్లోకి వచ్చి 7 years అవుతుంది. 7 years నుండి దీంట్లో ఉన్నాను. ఇక్కడనే సర్వీస్ బజాజ్ ఎలక్ట్రానిక్స్. శ్రీ బజాజ్ ఎలక్ట్రానిక్స్ అండ్ సర్వీసెస్. అంటే సర్వీసెస్ అంటే ఏం సర్వీసెస్ చేస్తారు మీరు? ఏ ఇన్స్ట్రుమెంట్స్కి మీరు సర్వీస్ ఇవ్వగలుగుతారు? టీవీ సర్వీస్ అండి. ఎల్ఈడి టీవీస్, స్మార్ట్ టీవీస్, 3D 4K ఎనీ కైండ్ ఆఫ్ టీవీ సర్వీస్ కూడా మా దగ్గర ఉంటాయి, అవైలబుల్ ఉన్నాయి. డోర్ స్టెప్ సర్వీస్ మాది. ఇంటికి వచ్చి చేస్తాము. ఒక కాల్ చేస్తే ఒక 2 hours మీ ఇంటి దగ్గర వచ్చి చేస్తాం. అంటే ఎటువంటి టీవీ అయినా సరే, ఏ కంపెనీ టీవీ అయినా సరే మీరు మంచి ఎటువంటి టీవీ అయినా పర్లేదు. మెయిన్గా అయితే సోనీ, సామ్సంగ్, ఎల్జీలో మనకు ఎక్కువ ప్రాఫిట్ ఉంటుంది దీంట్లో సర్వీస్ మాది. ఇంకా వేరే ఏవైనా చేస్తాం అనమాట. ఎందుకంటే స్పేర్ పార్ట్స్ ఎక్కువ దొరకవు కాబట్టి. ఎందుకంటే మేము 6 months వారంటీ ఇస్తాం. ఏ చిన్న స్పేర్ పార్ట్స్ వేసినా సరే 6 months వారంటీ ఉంటుంది. అంటే మేము కంపెనీ ఎక్కువ ప్రొవైడ్ చేయాలన్నమాట. ఇప్పుడు సామ్సంగ్, సోనీ, ఎల్జీ కాకుండా వేరే ఉన్నాయనుకోండి వారంటీ ఇవ్వలేము. అందుకని మెయిన్గా ప్రిఫరెన్స్ ఇచ్చేది మాత్రం 3 brands. అంటే ఇప్పుడు ఈ 3 brands మీరు ఎక్కువ ఇప్పుడు పబ్లిక్కి కానీ మీరు సర్వీస్ చేసే వాళ్ళకి కానీ ఏ కంపెనీ టీవీ కొనుక్కుంటే బాగుంటుందని మీరు సజెషన్ ఇస్తారు? మెయిన్గా బ్రాండ్ న్యూ కొనుక్కుంటేనే బెటర్. ఎందుకంటే దాంట్లో మీకు సర్వీస్ కూడా ఎక్కువ ఉంటుంది, వారంటీ ఎక్కువ ఇస్తాడు. ఇప్పుడు మీరు చైనా తీసుకున్నాను అనుకోండి, మ్యాక్సిమం 1 year వారంటీ ఇస్తాడు, కానీ సర్వీస్ అండర్లో ఎక్కడ ఉంటుందో తెలియదు, మీకు సర్వీస్ కూడా ఉండదు. అది వేస్ట్ ఆఫ్ కాస్ట్ అది, ఎందుకంటే యూజ్ అండ్ త్రో కాబట్టి. నేనైతే ఖచ్చితంగా సామ్సంగ్, సోనీ, ఎల్జీ బ్రాండ్స్ మాత్రం తీసుకుంటేనే బెటర్ అంటాను. అది కూడా అడిషనల్ వారంటీ ఉన్న టీవీలు తీసుకుంటే చాలా బెటర్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోవిడ్ నివారణ చర్యలపై సీఎస్ వీడియో కాన్ఫరెన్స్, అధికారులకు పలు సూచనలు చేసిన సోమేష్ కుమార్. పశ్చిమ గోదావరి జిల్లాలో అధికారులతో డీసీఎం సమావేశం, వ్యాక్సినేషన్ పరీక్షల నిర్వహణపై చర్చించిన ఆళ్ల నాని. అచ్చంపేటలో తరుణ్ చుగ్ ర్యాలీపై దాడిని ఖండించిన బండి సంజయ్, పోలీసులు ఏకపక్షంగా టీఆర్ఎస్ కు కొమ్ము కాస్తున్నారని ఆగ్రహం. పటాన్చేరులో మందకోడిగా కరోనా పరీక్షల నిర్వహణ, పరీక్షా కేంద్రాల్లో కిట్ల కొరత, అసహనం వ్యక్తం చేస్తున్న ప్రజలు. పెద్దపల్లి జిల్లాలో దొంగల ముఠా అరెస్ట్, 2 లక్షల విలువ గల బంగారు ఆభరణాలు స్వాధీనం. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.